7వ వచనం. యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. యెహోవా నీకే మొరపెట్టుకుని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనంగా నుండకుండా నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్టి విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. దేవుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. प्रभु की सहायता के लिए हम प्रार्थना करें। ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతికున్న మహా గొప్ప రాజా, మీ ప్రియ కుమారుడు మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయంలో నీ రక్తం చేత కొనబడిన బిడ్డలముగా మిమ్మల్ని ఎరిగిన వారముగా నీ పాద సన్నిధిలో చేరి దేవా, మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి కీర్తించి శ్లాఘించడానికి దేవా మీరు అనుగ్రహించిన మీ తరుణాన్ని బట్టి వందనాలు. దేవా, ఇంతవరకు మా ఆత్మలను మేము సిద్ధపరచుకోవడానికి పాటల ద్వారా తండ్రి మిమ్మల్ని మహింపరిచి కీర్తించి గణపరచడానికి దేవా మాకు ఇస్తూ వచ్చిన మంచి రాగ స్వరాలని బట్టి పాటలను బట్టి మీకు వందనాలు. దేవా, మరి తద్వారా మమ్మల్ని మేము పురికొల్పబడిన వారమై నీ సన్నిధానంలో చేరి దేవా మేము మోకరించడానికి, నీ సన్నిధానంలో చేరి దేవా నీ వాక్యం యొక్క గ్రహింపులోనికి తేబడిన వారమై నీ వాక్యం యొక్క గ్రహింపులో నుండి దేవా మా యొక్క వ్యక్తిగత ఆరాధన వచ్చేలాగున దేవా మీరే నన్ను మమ్మల్ని దేవా నీ సంపూర్ణమైన అధికారం కింద నడిపించి నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తుంటున్నా. దేవా, శత్రు కార్యాలు లయపరచండి. దేవా మీరు ప్రేమించి దేవా గత వారం అంతట్లో కూడా మీరు కాచి కాపాడి దేవా మరి 28వ దినము దేవా మరి అంతేకాకుండా తండ్రి దేవా 2024 సంవత్సరంలో మొదటి మాసములో ఆఖరి పరిశుద్ధ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన మీ ప్రేమకే వందనాలు. దేవా, ఈ దినాన్ని అనేక మంది చూడలేకపోయినారు, అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని కరుణించి దేవా ఈ యొక్క సంపూర్ణమైన అధికారం కింద తండ్రి నన్ను మమ్మల్ని నడిపించిన మీ ప్రేమకే వందనాలు. దేవా, గత వారం అంతట్లో కూడా అనేక పర్యాయాలు మీ సన్నిధానంలో నుండి తప్పిపోతూ వచ్చినాం, పడిపోతూ వచ్చినాం. తలంపుల ద్వారా, ఊహల ద్వారా, గమలం ద్వారా దేవా ఆయా విధాలుగా తండ్రి దేవా మీకు దూరస్థులమైతూ వచ్చినాం. అయినప్పటికీ మమ్మల్ని కరుణించి నీ సన్నిధానములో తండ్రి క్షమాపణ హృదయంతో తండ్రి మమ్మల్ని భద్రపరిచిన దేవుడుగా మీరున్నారని గ్రహించి ఆరాధించే ధన్యత నాకు మాకు దయచేసిన మీ ప్రేమకే వందనాలు. ఇంతగా మమ్మల్ని ప్రేమించడానికి దేవా మేము గ్రహించి ఆరాధించే వారముగా ఉండడానికి సిద్ధపరచండి. ముందున్న సమయాన్ని మీ హస్తగతం చేస్తుంటున్నాం. దేవా మా ఇరువురిని మీ సంపూర్ణమైన అధికారం కింద నడిపించండి. శత్రు కార్యాలు లయపరచండి. మీ యొక్క గమనికలోనికి మేము రాబడిన వారమై దేవా ఆరాధించడానికి దేవా మాకు సరి అయిన ఉచ్చరణ మాటలు దయచేయవలసిందిగా కోరుతూ ముందున్న సమయాన్ని మీ హస్తగతం చేస్తూ యేసు ప్రభువారి నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ కీర్తన గ్రంథంలో ये भजन संहिता में ఇక్కడ 4వ వచనంలో మనం చూసినట్లయితే चौथे वचन में अगर हम देखें, యెహోవా భక్తులారా हे यहोवा के भक्तों ఆయనను కీర్తించుడి. उसका भजन गाओ। తర్వాత రెండోది, और दूसरी बात, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. और जिस पवित्र नाम से उसका स्मरण होता है उसका धन्यवाद करो। కాబట్టి రెండు విషయాలు అక్కడ రాయబడతా ఉన్నాయి. और दो बातों को यहाँ पे लिखा गया है। ఒకటేమో భక్తులారా స్తుతించాలా, सबसे पहली बात भक्तों उसका भजन गाओ, తర్వాత ఆయన పరిశుద్ధ జ్ఞాపకార్థ నామమును బట్టి మనం స్తుతించాలి. और उसके पवित्र नाम का स्मरण कर कर उसका धन्यवाद करना తర్వాత है। రెండోదిగా చూసినట్లయితే और दूसरी बात अगर हम देखें 12వ వచనంలో 12 वचन में है, నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. और हिंदी में 11 में है, तूने मेरा टाट उतारवा कर मेरी कमर में आनंद का पटुका बांधा है। ఏమి ఇచ్చినాడంట? क्या दिया है? సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. आनंद का पटुका या आनंद का वस्त्र को उसने दिया है। అంతేకాకుండా उतना ही नहीं, యెహోవా నా దేవా, और हे मेरे परमेश्वर यहोवा, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. मैं सर्वदा तेरा धन्यवाद करता रहूंगा। ఎల్లప్పుడు స్తుతించే ఆధిక్యత हमेशा तुझे स्तुति करने का जो सौभाग्य मुझे दिया है ఆయన దయచేసిన వాడుగా ఉంటా ఉన్నాడు. और उसने प्रसिद्ध किया है। ఇక్కడ మనం గాని చూసినట్లయితే यहाँ अगर हम देखें तो
ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ గ్రంథం అంతట్లో కనుక చదివినట్లయితే और इस पूरे अध्याय में अगर हमने इस वचन को पढ़ा, ఎందుకు కీర్తించాలి, क्यों हमें उसका भजन करना चाहिए ఎందుకు ఆయనని స్తుతించాలి, और क्यों उसका धन्यवाद करना चाहिए, ఆయనను స్తుతించడం ద్వారా మనం కలిగే ఉపయోగాలు ఏంటి, उसको धन्यवाद करने के बाद उसका क्या लाभ है, ఆయనని కీర్తించడం ద్వారా మనం పొందబోయే మేళ్ళేంటి. उसका भजन करने के द्वारा उसमें हम क्या आशीष या क्या लाभ को पाने वाले हैं. అంతేకాకుండా దావీదు అంటా ఉన్నాడు, उतना ही नहीं, दाऊद कहता है 10వ వచనంలో, 10 वचन में है, యెహోవా ఆలకింపుము, हे यहोवा सुन, నన్ను కరుణింపుము, मुझ पर अनुग्रह कर, యెహోవా నాకు సహాయుడవై ఉండుము. हे यहोवा तू मेरा सहायक है. 3 విషయాలు అక్కడ దావీదు గ్రంథకర్త రాస్తా ఉన్నాడు. और 3 बातों को दाऊद यहाँ पे लिखता है. మొట్టమొదటిది, सबसे पहली बात, నన్ను ఆలకించు. हे तू मेरी सुन. తర్వాత రెండోది, నన్ను కరుణించు. दूसरी बात, तू मुझ पर अनुग्रह कर. తర్వాత మూడోది, నాకు సహాయము చేయి. और तीसरी बात, तू मुझे सहायता कर. కాబట్టి అతని యొక్క జీవితంలో उसके जीवन में ఆలకించే దేవుడుగా ఆయనని నమ్మినాడు, और वो सुनने वाला परमेश्वर है, ऐसे उसने विश्वास किया. ఆయన కరుణించే దేవుడుగా నమ్మినాడు, और वो अनुग्रह करने वाला है, ये उसने विश्वास किया. ఆయన సహాయము చేయు దేవుడుగా ఉంటా ఉన్నాడని నమ్ముతూ వచ్చినాడు. और वो सहायता करने वाला है, ऐसा उसने विश्वास किया. ఈ ఉదయకాల సమయంలో और इस सुबह के समय में మనము దేని కొరకు వచ్చినాం? हम किसके लिए आए हैं? దావీదైతే दाऊद तो ఆయన స్తుతిస్తున్నాడు, उसको स्तुति करता है, నిత్యము నిన్ను స్తుతిస్తానంటున్నాడు. और नित्य निरंतर मैं तेरी स्तुति करूंगा. అంతేకాకుండా उतना ही नहीं, నేను ఆయనను కీర్తించెదను. और उतना ही नहीं, मैं उसका भजन भी करूंगा. దావీదు ఎందుకు ఆయనను కీర్తిస్తా ఉన్నాడు? दाऊद क्यों उसका भजन कर रहा है? మొదటి వచనంలో చూసినట్లయితే पहले वचन में लिखा गया ఈ है, అధ్యాయం అంతట్లో కూడా ये पूरे अध्याय में 11 సార్లు ఆయన ఎందును బట్టి నేను ప్రభువును కీర్తించాలో రాస్తా ఉన్నాడు. और 11 बार ऐसा लिखा है कि क्यों मुझे प्रभु का भजन करना चाहिए. మొదటి వచనంలో पहले वचन में, నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు అంటా ఉన్నాడు. और पहली बात लिखा है पहले वचन में, तूने मुझे खींच कर निकाला है. కాబట్టి ఉద్ధరించడం అంటే హి హస్ లిఫ్టెడ్ మీ అప్ అని రాయబడతా ఉంది ఇంగ్లీష్ లో. और देखिए अंग्रेजी में लिखा गया है कि उसे उठा लिया गया है या खींच कर निकाला गया है. కాబట్టి ఆయన ఏ ఊబిలో లేకపోతే ఎక్కడ పడిపోయిన స్థితిలో ఉన్నాడో ఆయనని లేవనెత్తిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. और देखिए उसको, वो जो अधोलोक यानी तो उस कीचड़ में जब वो पड़ा था, उसके बाद प्रभु ने उसका हाथ पकड़कर उसे उठा लिया. కాబట్టి నన్ను ఉద్ధరించిన దేవుడిని నేను కీర్తిస్తాను. देखिए जिस प्रभु ने मुझे उठाया है, उसको मुझे भजन करना है. అంతేకాకుండా పైన భాగంలో రాస్తాడు, उतना ही नहीं, पहले भाग में लिखा गया है, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక ఉంటా వచ్చినావు. और मेरे शत्रु को मुझ पर आनंद करने नहीं दिया. కాబట్టి ఏం చేయలేదంట? देखिए क्या नहीं करने दिया? శత్రువులు సంతోషింపనివ్వకుండా ఆయన ఆపివేసినాడు. देखिए शत्रुओं को मुझ पर या मतलब दाऊद पर आनंद करने नहीं दिया. ఎందుకంటే क्यों? ఆయన నన్ను ఉద్ధరించిన వాడు లేకపోతే నన్ను లేవనెత్తిన వాడుగా ఉన్నాడు. क्योंकि उसने मुझे खींच कर निकाला है या मुझे उसने उठा लिया है. తన జీవితంలో उसके जीवन में ప్రభువుని నేను ఎందుకు కీర్తించాలని 2 విషయాలు అక్కడ చెప్తా ఉన్నాడు. प्रभु को मैं क्यों भजन करना चाहिए, इसे 2 बातों को उसने लिखा है. కాబట్టి నా శత్రువులను సంతోషింపనీయకుండా కాపాడినావు, शत्रुओं को मुझ पर आनंद नहीं करने दिया, उससे बचाया. అంతేకాకుండా నన్ను ఉద్ధరించినావు. उतना ही नहीं, उसने मुझे खींच कर निकाला. రెండో వచనంలోనికి వచ్చేటప్పటికి, दूसरे वचन में जब हम आते हैं, నీవు నన్ను స్వస్థపరచితివి. और तूने मुझे चंगा किया है. ఏమి ఇచ్చినాడంటే ఆయన क्या दिया है उसने? స్వస్థపరిచినాడు. देखो चंगाई को दिया है. ఏ రకమైన స్వస్థత? और ये किस तरह की चंगाई है? నేను నీకు మొరపెట్టగా जब मैंने तेरी दुहाई दी, నీవు నన్ను స్వస్థపరిచితివి. तूने मुझे चंगा किया है. చాలా సార్లు बहुत से बार వ్యక్తులుగా और हम जो लोग हैं, మనకి వచ్చిన బలహీనతను బట్టి और हमें जो बलहीनता आती है, పండుకుంటాం, हम सोते हैं, ఎంతో ములుగుతూ ఎంతో నిరుత్సాహ స్థితిలోనికి వెళ్తాం. और जब बहुत ही निराश और दुखी परिस्थिति में जब हम जाते हैं, కానీ మనం స్తుతించాం. लेकिन हम उस परिस्थिति में, उस समय में हम उसकी स्तुति नहीं करते. ఎందుకు స్తుతించాం? हम क्यों स्तुति नहीं करते? మన శరీరానికి ఆత్మకు ఉన్న పోరాటంలో శరీరాన్ని గెలిపించే వారంగానే ఉంటాం కానీ, देखिए जब आत्मा और शरीर के बीच में जो युद्ध होता है, उस समय में हम शरीर को ही जीतने का प्रयास करते हैं. ఆత్మను మనం జయించగలిగే శక్తి మన దగ్గర ఉపయోగించుకున్న వారముగా ఉండము. और आत्मा को जीतने का जो सामर्थ है,
वो होने के बाद भी हम उसको इस्तेमाल नहीं करते हैं। కానీ ఇక్కడ దావీదు గ్రంథకర్త అంటాడు, यहाँ पे दाऊद क्या कहता है, నీవు నన్ను ఏం చేసినావు, స్వస్థపరిచినావు. और तूने मुझे क्या किया है, तूने मुझे चंगा किया है। ఎప్పుడు స్వస్థపరిచినావు? कब उसने चंगा किया है? నేను నీకు మొరపెట్టినప్పుడు స్వస్థపరిచినావు. जब मैंने तेरी दोहाई दी तब तूने मुझे चंगा किया है। అంతేకాకుండా 103వ కీర్తన 3వ వచనంలో అంటాడు, उतना ही नहीं, भजन संहिता 103 और उसके 3 में कहा गया है, చూడండి, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, और देखिए वो तेरे सब अधर्म को क्षमा करता నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. और तेरे सब रोगों को वो चंगा करता है, అన్నిటినీ అని రాసినాడు. और सब कुछ सबको। కాబట్టి ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చేవాడు, और देखिए वो तेरे सब अधर्म को क्षमा करता నీ है, దోషములన్నిటినీ కుదుర్చేవాడు. और फिर सब तेरे रोगों को भी चंगा करता है। కాబట్టి దావీదు దగ్గర ఏమున్నాయంట? देखिए दाऊद के पास क्या है, దోషాలున్నాయి, और उसके पास अधर्म है, తర్వాత ఆటంకపరిచే సంకటాలున్నాయి, और जो उसको जो रुकावट देने वाली परिस्थितियां भी है। ఇవన్నిటిని బట్టి ये सब को लेकर నేను నిన్ను కీర్తించలేకపోతా ఉన్నాను. मैं तेरी आराधना या भजन नहीं कर पा रहा हूँ। అందుకనే నా దోషములను బట్టి, నా సంకటాలను బట్టి నేను కీర్తించలేకపోతా వచ్చినాను గనక मेरे अधर्म के कारण और मेरी जो मुसीबतें है उसके कारण मैं तेरी आराधना नहीं कर पा रहा हूँ। నీకు మొరపెట్టినప్పుడు जब मैं तेरी दोहाई दूं నువ్వు నాకేం చేసినావు? तब तूने क्या किया, నా సంకటములన్నిటినీ और తుడిచివేసినావు, मेरे जो सारे संकटों से तूने मुझे छुड़ा నా दिया है, దోషములన్నిటినీ और తుడిచివేసినావు. मेरे अधर्म को सब तूने क्षमा किया है। అందరు బట్టి నేనేం చేస్తాను? इसलिए मैं क्या करूंगा, నీవు నన్ను స్వస్థపరిచిన దేవుడు అని నిన్ను కీర్తిస్తాను. और तू चंगाई या चंगा करने वाला परमेश्वर है, इसलिए मैं तेरी स्तुति करूंगा। తర్వాత 3వ వచనంలో చూసినట్లయితే उतना ही नहीं, तीसरे वचन में हम देखेंगे, 4వ ఎందుకు దావీదు ఆయన కీర్తిస్తూ వచ్చినాడంటే, और क्यों दाऊद भक्त परमेश्वर की स्तुति कर रहा है। యెహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి. हे यहोवा तूने मेरा प्राण अधोलोक में से निकाला है। ఎక్కడి నుంచి తీసినాడంటే और అండి, कहाँ से निकाला है उसने? నా ప్రాణమును मेरे प्राण को పాతాళములో నుండి లేవదీసినాడట. अधोलोक में से उसने निकाला है। అంటే మరణించిన స్థితిలో ఉన్న వ్యక్తిని, देखिए इसका मतलब ये है कि जो मृत्यु की दशा में जो व्यक्ति है, ఆ మరణ స్థితిలో నుండి లేవనెత్తినాడు. और उस मृत्यु की दशा में से उसने उसको उठा लिया। పాతాళంలోకి ఎవరు వెళ్తారు? और अधोलोक में कौन जाता है? ఊపిరి ప్రాణము లేని వారు వెళ్తారు. और जिसमें कोई श्वास नहीं है और कोई प्राण नहीं है, ऐसे लोग जाते हैं। అటువంటి స్థితిలో ఉన్న దావీదును, ऐसी स्थिति में जो दाऊद था, అటువంటి స్థితిలో ఉన్న ఆ దావీదును లేవనెత్తగలిగిన శక్తి కలిగిన ప్రభువుగా ఆయన ఉంటా వచ్చినాడు గనక, और ऐसी परिस्थिति में जो दाऊद था उसको उठाने के लिए अधोलोक में से जो सामर्थ्य परमेश्वर, అందరు బట్టి ఆయన ప్రభువును కీర్తిస్తా ఉన్నాడు. इस कारण वो परमेश्वर की भजन कर रहा है। తర్వాత 5వదిగా చూసినట్లయితే देखिए फिर पांचवी बात हम देखते हैं, 3వ వచనంలోనే రాయబడుతా ఉంది, तीसरे वचन में ही लिखा गया है, నేను గోతిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. और देखिए तूने मुझको जीवित रखा और कब्र में पड़ने से बचाया है। ఎక్కడున్నాడంటండి? देखिए वो कहाँ है? గోతికి సమీపములో ఉన్నాడు. और कब्र के समीप है। ఎప్పుడు గోతి దగ్గరికి ఎప్పుడు వెళ్తాము? और कब्र में हम कब जाते हैं? ఎప్పుడు వెళ్తామండి? कब जाते हैं बताइए? ఎప్పుడు తీసుకుపోతారు మనల్ని? कब हमें लेके जाते हैं? సమాధి దగ్గరలో పెట్టి, పెట్టి మీద పెట్టి, और उस कब्र के पास उस बॉक्स में रखकर, ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా నన్ను లేవనెత్తినావు. और उस समय में भी दाऊद कहता है कि तूने मुझे उठा लिया। ఎంత అనుభవపూర్వకమైన జీవితం దావీదు కలిగి ఉంటా వచ్చినాడు చూడండి. देखिए इसे समझता है कि दाऊद को कितना अनुभव का जीवन उसने बिताया है, మరణములో నుండి లేవనెత్తినాడు, और अधोलोक में से उसको उसने उठाया। అంతేకాకుండా ఎక్కడున్నాడంటండి? और उतना ही नहीं, वो कहा था గోతికి సమీపముగా ఉన్నాడు. और कब्र के समीप था। ఆ సమీపములో ఉన్న వ్యక్తిని లేవనెత్తిన और దేవుడుగా वो ఉంటాడు. जो कब्र के जो समीप था, ऐसे व्यक्ति को परमेश्वर ने वहां से उसे उठा लिया या అంటే बचाया। మరణ స్థితిలో నుండి కూడా లేపగలిగిన శక్తి కలిగిన ప్రభు, और इसका मतलब यह है कि मृत्यु की दशा से भी उठाने के लिए, झिलाने के लिए परमेश्वर सामर्थ्य है। అందరు బట్టి నేను ఆయనను స్తుతిస్తుంటున్నాను. इस कारण मैं उसका धन्यवाद करूंगा, అందరు బట్టి ఆయనను నేను కీర్తిస్తా इस ఉన్నాను. कारण मैं उसका भजन करूंगा। అంతేకాకుండా ఆయన ఏమంటాడంటే, उतना ही नहीं, वो क्या कहता है? 6వదిగా చూసినట్లయితే छठवीं बात हम देखेंगे, 5వ వచనము, 5वें वचन में है, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతుండును నిలుచును, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయము సంతోషము కలుగును. देखिए क्योंकि उसका क्रोध तो क्षण भर का होता है, परंतु उसकी प्रसन्नता जीवन भर की होती है। कदाचित रात को रोना पड़े, परंतु सवेरे आनंद पहुंचेगा। ఆయన దయ ఎలాగుందంట? ఆయుష్కాలమంతయు నిలుచును.
और देखिए उसकी जो प्रसन्नता है वो कैसी है, जीवन भर की होती है। ఆయన దయ ఉంటా ఉంది. और देखिए उसकी दया या प्रसन्नता है, ఎప్పటి వరకు ఉందంటండి? और कब तक है? ఆయన ఆయుష్ కాలం అంతుంది. देखिए जीवन भर तक है। ఒక మనిషి యొక్క ప్రాణమున్నంత వరకు, और मनुष्य का प्राण जब तक है, ఆ ప్రాణము బ్రతికున్నంత వరకు ఆయన యొక్క దయ మనుషుని పక్షంగా చూపిస్తూనే పోయినాడు. और जब तक वो मनुष्य जीवित है या जब तक उसमें प्राण है, तब तक ये जो दया या प्रसन्नता परमेश्वर की उस पर रहेगी। ఎన్నిసార్లు తప్పిపోయినా, और कितने ही बार अगर आप भटक जाओ, ఎన్నిసార్లు దేవుని సన్నిధికి దూరం అయిపోయినా, और कितने ही बार आप परमेश्वर की उपस्थिति से दूर भी जाओ, ఎన్నిసార్లు ప్రభువుని ఆరాధించకపోయినా, और कितने ही बार परमेश्वर की आप आराधना ना करो, ఎన్నిసార్లు దేవుని యొక్క సన్నిధిని గౌరవించకపోయినా, और कितने ही बार परमेश्वर के जो कलीसिया या मंदिर को आप आदर नहीं दोगे, ఎన్నిసార్లు దేవునికి ఆయా రకాలుగా మనము ఆయాసపరుస్తూ వచ్చినప్పటికీ కూడా, और कितने ही समय में परमेश्वर की जो उसके उसके विषय में आपने निर्लक्ष्यता दिखाई हो तो ఆయన भी, దయ చూపిస్తూనే పోయినాడు. और वो अपना करुणा दिखाते ही गया है। నీ నా ప్రాణము బ్రతికున్నంత వరకు ఈ భూమి మీద ఆయన చూపిస్తూనే పోయినాడు. और जब तक आप में प्राण है, तब तक जीवन भर तक वो उसकी जो प्रसन्नता या करुणा को दिखाते ఆ रहा है। విషయాన్ని దావీదు ఎరిగి और ये बात को दाऊद समझकर ఆ ప్రభువును కీర్తిస్తా ఉన్నాడు. परमेश्वर का भजन कर रहा है। నీ నా జీవితంలో आपके और मेरे जीवन में ఎన్నిసార్లు మనం దయ పొందినాం, और कितने ही बार हमने परमेश्वर की ओर से करुणा दया को पाया है, ఎన్నిసార్లు తప్పించబడ్డాం, और कितने ही बार हम बचे गए हैं, ఎన్నిసార్లు ప్రభు మనల్ని ఆయన యొక్క రెక్కల చాటున ప్రమాదముల నుండి, పరిస్థితుల నుండి వింటూ పోతా ఉంటే ఎంతమందిని ఆయన దాచి ఆయన అరచేతుల్లో దాచిపెట్టి ఉంచిన వాడుగా और ఉంటాడు. कितने ही समय में उसके पंखों के नीचे उसने हमें बचा कर रखा है। उतना ही नहीं, उसके दाहिने हाथ के हाथों में भी आपको सृजा है। నేను ఈ 2 రోజులలో మన సహోదరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు और मैं ये पिछले 2 दिन से जब भाइयों से मैं बात कर रहा था, ప్రతి ఒక్కళ్ళు చెప్తా ఉన్నారు, हर एक व्यक्ति बोल रहा था, నాకు నడుము నొప్పి ఉంది, मुझे कमर का दर्द है, నాకు కాళ్ళు నొప్పి ఉంది. मुझे पैर का दर्द है। ఏందబ్బా అందరు ఇట్లా చెప్తున్నారు, मैं सोचा कि क्या सब ऐसे ही कुछ बोल रहे हैं, అసలు ఎందుకు జరుగుతా ఉంది ఇది, और ये क्यों ऐसे हो रहा है, అసలు ఏంటి, क्या है, ఇక్కడ నీళ్ళ ప్రాబ్లమా, इधर पानी का समस्या है क्या? అది నీళ్ళ ప్రాబ్లం అయితే మరి ఎముకలన్నీ కూడా నొప్పేయాలి కదా. देखिए, अगर पानी की समस्या हो तो सारे शरीर में जो हड्डियां है वो सब में दर्द होना चाहिए, అయితే ఇవన్నీ ఉండకుండా ఉట్టి కాళ్ళే నడువు ఎందుకు నొస్తుంది, और पूरे शरीर में दर्द ना होते हुए सिर्फ कमर में या सिर्फ पैर में ही दर्द क्यों है? అప్పుడు నాకు అర్థమైంది. 2 రోజులు నేను బండి మీద ప్రయాణం చేస్తుంటే, तब उसके बाद 2 दिन में जब टू व्हीलर में जब यात्रा कर रहा था, तब मुझे समझ में आया। ఎందుకంటే क्यों? పూనాలో చాలా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. और पूना में बहुत ही स्पीड ब्रेकर्स है, ప్రతి బండి ఆ స్పీడ్ బ్రేకర్ నెక్కినప్పుడల్లా మనిషి ఎగురుతా ఉంటాడు. और हर एक बार जब वो व्यक्ति जो स्पीड ब्रेकर के ऊपर से जाएगा तो वो उछलता है, फिर वापस बैठ जाएगा। అయితే ఆ ఎగిరినప్పుడల్లా और वो जब उछलते समय, ఎన్నిసార్లు మన ఎముకలు కదిలించబడతా ఉన్నాయి, और देखिए कितने बार हमारी हड्डियां हिलती रहती है, ఎన్నిసార్లు మన యొక్క వెన్నుముక్కలో చిన్న ఎముక ఉంటుంది కింద భాగంలో, और देखिए हमारे जो पीठ के मतलब रीढ़ की हड्डी जो बोलते हैं वो बहुत ही छोटा होता है, చాలా చిన్నది అది. वो बहुत ही छोटा होता है। దాని మీద ఒక్కసారి మనిషి యొక్క బరువంతా పడినప్పుడు और देखिए जब ऐसा आदमी इंसान उछलता है और जब पूरा जो बोझ है उस हड्डी पे जब गिरती है, ఆ ఎముకను కూడా దేవుడు కాపాడుతా ఉన్నాడు. देखिए वो उतनी सी छोटी हड्डी को भी परमेश्वर बचाता నీ है। నా శరీరంలో ఉన్న ఆ చిన్న విలువ లేని ఎముక और देखिए आपके और मेरे शरीर में जो कोई भी मूल्य नहीं है, ऐसा उस हड्डी को నువ్వు ఎగురుతున్నప్పుడల్లా जब आप कितने ही बार उछलते हो फिर भी, ఎన్నిసార్లు ఆయన చేతులు పెట్టుకుని ఆ ఎముకను కాపాడుతా వచ్చిన और कितने ही बार परमेश्वर अपने हाथ को उधर रख कर आपको बचा रहा है। ఆయన దయ देखो उसकी दया ఆయుష్కాలం అంతా ఉండదు. जीवन भर की होती है। ఎగరనోళ్ళు ఎవరన్నా ఉన్నారండి ఇక్కడ? देखिए आप में से कोई ऐसा है जो उछलता ही नहीं है? ఎవ్వరూ లేరు. ऐसे कोई भी नहीं है। ఆ స్పీడ్ బ్రేకర్ దాటకుండా ఏ మానవుడు రాలేడు ఒక ప్రాంతానికి. और कोई इस प्रांत से उस प्रांत जाने के लिए ऐसे कोई व्यक्ति नहीं है जो स्पीड ब्रेकर के ऊपर से नहीं आएगा। నేనున్న స్థలం నుంచి ఇక్కడికి రావడానికి मैं जिस स्थान में था वहां से यहाँ आने के लिए నేను అట్లా లెక్క పెట్టుకుంటూ అందాదా లెక్క పెట్టుకుంటూ వచ్చిన. मैं गिन रहा था कितने ऐसे स्पीड ब्रेकर्स है ఎన్నిసార్లు ఎగిరినా? और कितने बार मैं उछला हूँ। 30 సార్లు ఎగిరినా. कम से कम 30 बार मैं उछला हूँ।
అయితే మీరెన్నిసార్లు ఎగురుతున్నారు ప్రతి సన్నిధికి రావాలంటే? देखिए फिर आप कितने ही बार ऐसी परिस्थिति में आ रहे हैं, हर इतवार को आपको मंदिर में आना है। నువ్వు ఆయన సన్నిధికి వస్తుంటే ఎగిరినా గాని ఆయన నిన్ను క్షేమంగా నడిపిస్తున్నాడు. देखिए आप उसके कलीसिया, आप उसके मंदिर में आ रहे हो, कितने ही बार आप उछलो फिर भी वो आपको बचा रहा है। అందుని బట్టి ఆయనను మనం స్తుతించాలి. इस कारण उसका हमें धन्यवाद करना ఒక है। చిన్న ఉదాహరణనే మన జీవితంలో మనల్ని ఎంతగా ఆనందింపజేసినప్పుడు एक छोटा उदाहरण ही हमारे जीवन में कितनी प्रसन्नता को लाती है ఎన్ని విషయాల్లో ఆయన దయ మన పక్షంగా చూపిస్తూ और పోయినాడండి. कितने ही विषय में उसका जो दया है हमारे पक्ष में वो दिखा रहा है। అందుని బట్టి ఉదయ కాల సమయంలో మనం ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నామా? इसलिए आज की सुबह हम परमेश्वर की आराधना करने के लिए हम सिद्ध है। 6 విషయాలు మనం చూస్తా వచ్చినాం. 6 बातों को हमने देखा है। ఆ 6 విషయాల్లో మనం చూసినప్పుడు जब हम ये 6 बातों को हम देखे हैं, దావీదు చెప్తా ఉన్నాడు, दाऊद कहता है, నువ్వు నన్ను ఉద్ధరించి ఉన్నావు, तूने मुझे खींच कर निकाला है, అంతేకాకుండా నా శత్రువులను సంతోషింపనీయలేదు, उतना ही ने मेरे शत्रुओं को मुझ पर आनंद करने नहीं నీవు दिया, నన్ను స్వస్థపరిచినావు, तूने मुझे चंगा किया है నా జీవితంలో పాతాళంలో నుండి నా ప్రాణములు లేవదీస్తూ వచ్చినావు, और मेरे प्राण को अधोलोक में से निकाला है, నీవు నన్ను బ్రతికించినావు, तूने मुझे जीवित रखा है ఆయన దయ చూపించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. और तूने जो तेरी दया है मुझ पर दिखाते आया है। అంతేకాకుండా उतना ही नहीं, అదే వచనంలో రాస్తా ఉన్నాడు, उसी वचन में लिखा गया ఆ है, దుఃఖము నుండి సంతోషమునకు నడిపించినాడంట. और रोने की स्थिति से आनंद में उसने हमें लेके गया है। మన జీవితంలో దుఃఖం ఉంది, हमारे जीवन में दुख है, ఆ దుఃఖ స్థితిలో నుండి वो दुख की परिस्थिति में से ఆయన ఏం చేసినాడంట? उसने क्या किया है, సంతోషములోనికి और నడిపించినాడంట. देखिए आनंद में उसने पहुंचाया है। నేను ఆ జీవితంలో దుఃఖంతో నింపబడిన వారం అనేక పర్యాయాలు మన జీవితం ఉంటా ఉండింది. आपके और मेरे जीवन में कितने ऐसी परिस्थिति है, कितने ऐसे दिन है जब हमको दुख की परिस्थिति से जाना पड़ा, మన పిల్లల వల్ల, हमारे बच्चों के कारण, మన యొక్క బంధువుల వల్ల, हमारे रिश्तेदारों के कारण, మన ఉద్యోగం వల్ల, हमारे नौकरी के कारण, మనకున్న పరిస్థితుల వల్ల, हमारी परिस्थितियों के कारण, మనకు ఆర్థిక సమస్యల వల్ల, हमारी आर्थिक समस्या के कारण, మన ఆస్తిని దొంగిలించుకొని పోతున్న వల్ల हमारे धन को कोई संपत्ति को कोई चुरा के लेके जा रहा है, ऐसे समय ఎన్నిసార్లు में దుఃఖపడుతూ कितने వచ్చినాము. ही समय में हम दुखित हुए हैं। అన్ని సార్లు ఆయన ఏం చేస్తా వచ్చినాడంట? इस हर समय में उसने क्या किया है, తప్పిస్తూ సంతోషంతో నడిపిస్తూ వచ్చినాడు. बचाते आया है और आनंद के साथ हमें आगे चलाते ఈ आया है। దినాన నువ్వు నేను తప్పించబడి ఆయన సన్నిధిలో ఉన్నామంటే, देखिए आज के दिन आप और मैं अगर बचकर इस कलीसिया में, इस मंदिर में अगर हम आए हैं तो కేవలము केवल ఆయన చూపించిన ఆయన యొక్క నడిపింపు ద్వారానే ఉంటా వచ్చినాం. केवल उसने जो हमें चलाया है उसके कारण ही है। అందరు బట్టి మనం ఆయనను స్తుతించవలసిన వారముగా ఉంటున్నాం. इस कारण परमेश्वर की हमें आराधना करनी चाहिए। తర్వాత 8వదిగా చూసినట్లయితే, उसके बाद 8वीं बात हम देखते हैं, దావీదు ఎందుకు ఆయన ప్రభుని కీర్తిస్తూ వచ్చినాడంటే, क्यों दाऊद परमेश्वर का भजन कर रहा है। 6వ వచనంలో 6वें वचन में है, నేనెన్నడూ కదలనని నా క్షేమ కాలమున అనుకొంటిని. देखिए मैंने तो अपने चैन के समय कहा था कि मैं कभी नहीं टलने का। ఏమంటా ఉన్నాడు? देखिए क्या कह रहा है, నా క్షేమ కాలం ఉంది, और मेरे चैन के समय में, ఆ క్షేమ కాలమున और वो चैन के समय में, నేనెన్నడూ కదలనని నేను అనుకుంటా. और मैं सोचा कि मैं कभी नहीं टलूंगा। నా క్షేమ కాలంలో मेरे चैन के समय में, ఎన్నిసార్లు మనము ఆయనని విడనాడినాం. और देखिए उस समय में कितने ही बार परमेश्वर को हमने त्याग दिया है या छोड़ दिया है। సంతోషం వస్తే మందిరం ఎగ్గొట్టడం, और देखिए अगर आनंद होगा तो परमेश्वर के मंदिर में नहीं आना, ఇంట్లో ఫంక్షన్ ఉంటే మందిరం ఎగ్గొట్టడం, और अगर घर में कोई फंक्शन होगा, कार्यक्रम होगा तो मंदिर में नहीं आना, మరి బంధువులు ఇంటికి వచ్చినారు అని అంటే మందిరం మానేస్తాం. और देखिए अगर रिश्तेदार घर में आते हैं तो मंदिर को नहीं आते हैं, అంతేకాకుండా ఇంకేదన్నా జరగబోతుంది అని ఆ సందర్భం ఉంటే మందిరం మానేస్తాం. और अगर ऐसे कोई संदर्भ है जो कुछ होने वाला है उस कारण हम मंदिर में नहीं आते। అవన్నీ సంతోషాలే మన జీవితంలో గడపటానికి. और ये सब हमारे जीवन में आनंद की ही बात है, खुशी की बातें जो होने वाली है। కానీ మనం ఏం చేయబడతా ఉన్నామంటే, लेकिन हमसे क्या हो रहा है, కదల్చబడతా ఉన్నాం. और हम हिलते जा रहे हैं। కానీ దావీదు అంటున్నాడు, इसलिए दाऊद कहता है, నా జీవితంలో मेरे जीवन में, నా క్షేమ కాలమున मेरे चैन के समय में, నేను కదల్చబడను, और मैं कभी नहीं टलूंगा, నేను తొనికెసలాడను. और मैं इधर उधर जाऊंगा नहीं। నేనేం చేస్తానంటే నా ప్రభువుని నేను కీర్తిస్తాను, मैं क्या करूंगा, मैं मेरे परमेश्वर का भजन करूंगा, నేను నా ప్రభువును స్తుతిస్తాను. मैं मेरे परमेश्वर की आराधना నా करूंगा, అంగలార్పును నాట్యముగా మార్చిన నా దేవుడిని నేను ఎల్లకాలము నేను స్తుతిస్తానంటా ఉన్నాడు. और मेरे जो जीवन को एक अच्छे तरीके से परमेश्वर ने बनाया है, ऐसे परमेश्वर का मैं धन्यवाद करूंगा, ఆయన ఎల్లకాలము స్తుతించడానికి ఇష్టపడతా और ఉన్నాడు. हर समय निरंतर मैं उसका धन्यवाद करते रहूंगा। నీ నా జీవితంలో आपके और मेरे जीवन में, నువ్వు నేను అటు విధంగా కదలచబడకుండా ఆయనను స్తుతిస్తున్నామా? और ऐसे आपके जीवन में
आप और मैं टलने ना पाए, ऐसे क्या हम उसका जीवन बिता रहे हैं? అయినప్పటికీ నీ దావీదైతే నేను కదల్చబడను అని చెప్తున్నాడు. लेकिन दाऊद यहाँ पे कहता है कि मैं टल रहा नहीं నీ हूँ। నా జీవితంలో అటువంటి కదల్చబడిన అనుభవం ఉందా? देखिए, आप और मैं ऐसे जो जीवन का अनुभव हम में है, ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిని ఆపివేసిన వారముగా రాకుండా ఆయనని స్తుతించని వారముగా ఉంటావచ్చు. कितने ही बार हमने परमेश्वर के मंदिर में ना आते हुए, उसकी आराधना ना करते हुए ऐसे हमने जीवन को बिताया है। అందుకని కీర్తనకారుడు అంటాడు, इसलिए भजन रचने वाला कहता है, 12వ వచనంలో అంటాడు, 12 वचन में कहता है, సంతోష వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నావు, और 11 में हिंदी में, तू आनंद का जो पटुका मुझे दिया है, యెహోవా నా దేవా, और हे मेरे परमेश्वर, నిత్యము నేను నిన్ను స్తుతించేదను. मैं सर्वदा तेरा धन्यवाद करता रहूंगा। నిత్యము స్తుతిస్తున్నాడు ఆయన. और सर्वदा वो धन्यवाद कर रहा है। మనం ఎన్నిసార్లు నిత్యము స్తుతించకుండా ఆగిపోయినాం? और हम कितने ही बार सर्वदा आराधना करते रुक गए हैं। ఎంతమంది మీ బాప్తిస్ అనుభవం కలిగి ఉండి నోరు మౌనంగా పెట్టుకొని ఉన్నాం? देखिए, कितने को बाप्तिस्मा का अनुभव है, फिर भी अपने मुंह को बंद करके बैठे हैं। ఎన్నిసార్లు అందుకని అక్కడ కీర్తనకారుడు అంటాడు, నేను మౌనముగా మౌనముగా ఉండక అంటా. इसलिए 12 उस वचन में लिखा गया है कि भजन रचना में कहता है कि मैं चुप ना रहते हुए। కాబట్టి ఎనిమిదవదిగా देखिए, 8वीं बात, ఆయన క్షేమ కాలమున ఆయనని కదల్చబడకుండా చేసిన ప్రభుగా ఉన్నాడు, అందుకని और స్తుతించాలి. चैन के समय में उसने आपको हिलाया नहीं या उसने आपको टलने नहीं दिया, इस कारण आपको उसका धन्यवाद करना है। 7వ వచనంలో చూసినట్లయితే 9వదిగా 9वां हम 7वें वचन में देखते हैं, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. देखिए, हे यहोवा, अपने प्रसन्नता से तूने मेरे पहाड़ को दृढ़ और स्थिर किया है। ఏం చేస్తున్నాడంటే అండి, देखिए, उसने क्या किया है, ఆయన స్థిరపరిచిన దేవుడుగా ఉంటా और ఉన్నాడు. वो स्थिर करने वाला परमेश्वर है। నీ నా జీవితంలో आपके और मेरे जीवन में నువ్వు స్థిరపరచబడటానికి आपको स्थिर होने के लिए ఆయన నీ జీవితంలో స్థిరత లేని జీవితాన్ని ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా స్థిరపరిచిన దేవుడుగా ఉంటా ఉన్నాడు. और आपको और मेरा जब अस्थिर जीवन था, तब उसके मृत्यु और गाड़े जाने के द्वारा उसने हमें स्थिर किया है। అందరు బట్టి ఈ ఉదయకాల సమయంలో इस कारण इस सुबह के समय में, ప్రభు నన్ను స్థిరపరిచినావు. प्रभु तूने मुझे स्थिर किया है। స్థిరత లేకపోతే अगर स्थिर में नहीं हूं तो, ఈ దినాన మనం ఈ సన్నిధానంలో ప్రతి వారం వెంబడి వారం కూర్చునే వారం కాదు. देखिए, अगर हम अस्थिर होते तो आज हम हर इतवार की इतवार हम इस कलीसिया में या मंदिर में नहीं बैठ पाते। నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు. और मैं जानता हूँ एक भाई को, అనేక సంవత్సరాల నుంచి తన భార్య మా మందిరానికి వచ్చేది. और बहुत वर्ष से उनकी जो पत्नी है हमारे कलीसिया में आती थी, అయితే వివాహము చేసుకున్నాడు ఆయన. और उसने फिर उस स्त्री से विवाह किया, వేరే డినామినేషన్ ఆయన. और वो दूसरे दर्शन के है, కానీ భార్యను బట్టి తను మందిరానికి వచ్చేవాడు. और पत्नी के कारण वो कलीसिया में आता था, ప్రతి మీటింగ్ లో కనిపించేవాడు. और हर एक सभा में वो दिखता था, సైకిల్ వేసుకొని వచ్చేవాడు 4 కిలోమీటర్ల నుంచి. और 4 किलोमीटर साइकिल चलाकर वो आता था। చూస్తే మనిషి అబ్బాయి ఎంత నమ్మకంగా వస్తున్నాడు అనుకునేవాళ్ళం. और हम देखते थे और कहते थे कि ये बहुत ही एकदम विश्वास योग्य है और एकदम अच्छा है, ऐसे कहते, ईमानदार है, ऐसे कहते थे। అది చూస్తూ ఉంటే మందిరంలో ప్రార్థన జరుగుతుంటే और जब कलीसिया में मंदिर में जब प्रार्थना हो रही थी, ఫోన్ పట్టుకొని ఒత్తుతా ఉండేవాడు. और ये फोन को वो फोन पे कुछ करते ही रहा था, वो दबा ही रहा था फोन। అది పోనీ మంచి ఫోన్ కూడా కాదండి, और वो कोई एकदम अच्छा फोन भी नहीं था, చిన్న డబ్బా ఫోన్. और वो डब्बा फोन था। ఆ డబ్బా ఫోన్ ని నొత్తుతా ఉంటే और वो डब्बा फोन को वो जब दबा ही रहा था, అది శబ్దం వస్తానే ఉండేది. और वो आवाज आ ही रही थी उसमें से। రోజు చూస్తున్నాను, मैं हर रोज देख रहा हूँ, ఏం శబ్దం చేస్తాడు ఈ పిల్లోడు, कौन सी आवाज कर रहा है, అసలు ఏముంది దీంట్లో, ये क्या है इसमें, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు ఈయన ये क्या कर रहा है इसमें। అని చెప్పి చూస్తే और जब मैं देखा, ఆన్ చేస్తాడు, ऑन करता है, మెసేజ్ చూస్తాడు, मैसेज देखता है, కట్ చేస్తాడు, फिर कट करता है, ఆన్ చేస్తాడు, ऑन करता है, కాంటాక్ట్ చూస్తాడు, कॉन्टेक्ट्स में जाता है, కట్ చేస్తాడు. फिर कट करता है। ఎందుకు చేస్తున్నాడో ఆయనకి తెలియదు. क्यों कर रहा है उसको भी पता नहीं। సరే ఈ మనస్తత్వం ఇట్లానే ఉంటదేమో, చెయ్యొద్దు అని చెప్పి సైగ చేసి చెప్పినాం. और इसका शायद मन ही ऐसा है, तो एक बार मैंने कहा कि इशारा कर, मैं ऐसा मत करो। తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత మాట్లాడితే, देखिए, कुछ दिनों के बाद फिर मैंने उससे बात किया, ఈ 2 రోజులు కనిపించలేదు ఎందుకు అని అడిగాను. ये 2 दिन आप दिखे नहीं क्यों। అని అంటే फिर उसने कहा, నేను ఆ చర్చికి పోయినా, मैं उस चर्च में गया, అక్కడికి పోయినా, और फिर मैं उधर भी गया, ఆడకు కూడా పోయినా और उधर भी गया, అని 3 పేర్లు చెప్పాడు. ऐसा करके 3 चर्च का नाम उसने बताया। పోయి ఏం చేసావు तूने वहां जाकर क्या किया। అని అంటే పాటలు పాడా. फिर वो बोलता कि मैंने वहां पे जाके गीत गाए। పాటలు పాడావా? गाना गाया तूने। అవును, పాటలు పాడొచ్చాను. हाँ, मैंने गीत गाए। మందిరంలో
हमारे मंदिर में ఆరాధన చేయమన్నా ప్రార్థన చేయమన్నా अगर आराधना करने को कहा या प्रार्थना करने को कहा మన పాటలే తీస్తాడు, वो गीत ही निकालता है మనకు తెలిసిన పాటలే పాడతాడు, और हमें जो गीत पता है वही गाता है దాని రాగం ఆయన సొంతది. और उसका जो राग है वो उसका खुद का होता है ఎంత కాన్ఫిడెంట్ గా తన సొంత రాగంతో పాడేస్తాడో. और कितना ही एकदम कॉन्फिडेंस के साथ वो अपने ही धुन में ट्यून बनाकर वो गाना गा लेता ఈ है వచనాలు ఎక్కడో కనిపిస్తున్నాయి. और ये जो वचन है कई तो है అరే ఎక్కడో విన్నామే ఇవి, और ये जो वचन है ये पद है इसको कई तो सुना है ఇది हमने ఏ పాటరో అని కనుక్కునేసరికి 2 లైన్లు అయిపోతుంది. और जब कौन से गीत से इसने गाया है ये समझते समझते 2 लाइन खत्म हो जाता है गाने का। ఏంటి అంటే क्यों ऐसा? తన జీవితంలో ఏ రకంగా కూడా ఆయన స్థిరత లేనివాడుగా ఉన్నాడు. इसका कारण ये है कि उसके जीवन में वो बिल्कुल अस्थिर है, నేర్చుకోవాలని ఆశ ఉంది, सीखने का उसमें आशा है, కానీ దేనికి తను స్థిరమైన మనస్తత్వం కలిగిన వాడై నేర్చుకునే మనస్తత్వం ఉండదు. लेकिन उसका जो मन की स्थिति है सीखने का या स्थिर रहने का ऐसा नहीं है। మా డ్రైవర్ని వచ్చి అడిగినాడంట, और फिर हमारे ड्राइवर को आके उसने पूछा ఈ కార్ ఎవరిది? ये कार किसका है? పలానోళ్ళది. फिर उसने कहा इनका है। అయితే నాకు డ్రైవింగ్ నేర్పిస్తావా, నేను చెప్తా. फिर उसने कहा कि तू मुझे ड्राइविंग सिखाएगा क्या? అంటే సరే నేర్పిస్తా, కానీ మరి నువ్వు సార్కి వెళ్ళి చెప్పొస్తావా అని అడిగాడు. तो फिर वो ड्राइवर ने कहा कि ठीक है मैं सिखाऊंगा लेकिन एक बार सर को बोल के आओ। నాకు బాగా తెలుసు ఆయన ఏమన్నాడు, నువ్వు నేర్పి అని అన్నాడు. फिर इस भाई ने कहा कि तू सिखा, वो मुझे कुछ नहीं बोलेगा, वो मुझे अच्छी तरह से जानते हैं। సరే సరే అని అన్నాడు. फिर उसने कहा ठीक है। మళ్ళీ ఇంకెన్నడూ రాలే. उसके बाद वो एक बार भी वो वापस उधर आया नहीं। ఏమైంది, ఎందుకు వస్తలేవు, నేర్చుకుంటానన్నావు కదా. और फिर हमने पूछा कि क्यों नहीं आया, तूने तो बोला कि तू सीखेगा ఏ करके। తర్వాత నేర్చుకుంటా. हाँ उसके बाद मैं बाद में सीख लूंगा। తనకి ఏ పని మీద ఆశ లేదు, देखिए उसका कोई भी काम में उसका ध्यान नहीं और आशा नहीं है, ఏ పని చేయడు, कोई भी काम नहीं करता है। ఏ రకంగా కూడా తను ఏ రకమైన ఉపయోగకరమైన పాత్రగా తన జీవితంలో కొనసాగించలేని స్థితి తన జీవితంలో ఉంటా ఉంది. और उसके जीवन को उपयोग पात्र ऐसे बनाने के लिए उसकी इच्छा ही नहीं और उसकी स्थिति भी वैसी है। ఎందుకంటే తను ఒక స్థిరమైన పునాది మీద కట్టబడలేదు. उसका कारण यह है एक स्थिर जो नींव पर फाउंडेशन पर उसका जो निर्माण नहीं हुआ है। 20 సంవత్సరాలైంది, 20 साल हुए हैं, తన కుమార్తె మంచి ర్యాంక్ సంపాదించుకొని ఒక కార్డియాక్ డిపార్ట్మెంట్లో తను కోర్స్ చేస్తా ఉంది. और उसकी जो बेटी है अच्छी पढ़ाई कर कर अच्छे रैंक को प्राप्त कर कर कार्डियक के डिपार्टमेंट में वो काम कर रही है। ఇన్ని సంవత్సరాలు తన కుమార్తె పుట్టింది, ఎదిగింది, పెద్దదైంది, బాప్తిసం తీసుకుంది, కానీ తండ్రి మాత్రం ఎలాగున్నాడంటే ఇంకా ఇంకా పడిపోయిన స్థితిలోనే ఉన్నాడు. देखिए उसकी बेटी को जिसने उसने जन्मा है, उसको बड़ा किया है, उसने उद्धार पाया है, बपतिस्मा लिया है, इतनी बढ़ती गई है वो, लेकिन इसका पिताजी है वो वैसे ही है। మన జీవితంలో కూడా हमारे जीवन में भी మనం కూడా ఎన్ని రకాలైన స్థిరత లేని జీవితంలో మనం ఉంటాం. हमारे जीवन में भी कितने ही बार ऐसे जो अस्थिर स्थिर ना रहने वाले ऐसी परिस्थिति हमारे जीवन में आती है। అయినప్పటికీ నీ ప్రభువుని దావీదు అంటా ఉన్నాడు, నేను కీర్తించేదను. फिर भी दाऊद कहता है कि मैं तेरी भजन करूंगा। కానీ ఆయన ఏమన్నాడంట, देखिए फिर उस क्या कहता है, యెహోవా దయగలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. हे यहोवा अपनी प्रसन्नता से तूने मेरे पहाड़ को दृढ़ और स्थिर किया है। స్థిరత లేని జీవితంలో నుండి నువ్వు నన్ను స్థిరపరిచినావు. अस्थिर जीवन से तूने मुझे स्थिर किया है నీవు స్థిరపరిస్తేనే నేను और స్థిరపరచబడ్డా. आपने मुझे स्थिर किया है इसलिए मैं स्थिर हूँ। ఆ అనుభవం దావీదు కలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ये अनुभव दाऊद को मिलता आया है। తర్వాత 10వదిగా చూచినట్లయితే उसके बाद 10वीं बात हम देखते हैं, 10వ వచనంలో 10 वचन में ही है, ఆయన నాకు సహాయుడు అని చెప్తా ఉన్నాడు. वो मेरा सहायक है, నాకు సహాయుడు, वो मेरा सहायक है, ఆయన సహాయం చేస్తున్నవాడు. वो मेरा सहायता करते आ ఏ रहा है। రకంగా సహాయం చేస్తున్నాడంట, वो मेरी सहायता कैसी कर रहा है ఆలకించినాడు, और उसने मेरी सुनी है కరుణ చూపించినాడు. और मुझ पर अनुग्रह किया है। తర్వాత మూడోది సహాయం फिर చేస్తున్నాడు. तीसरी बात उसने सहायता किया है। నీవు నేను మొరపెట్టినప్పుడు जब आप और मैं उसको पुकारते हैं ఆయన ఆలకిస్తూ వచ్చినాడు, और वो सुनता भी है, నిన్ను కరుణిస్తూ वो వచ్చినాడు, आप पर अनुग्रह भी दिखाता है నీకు సహాయము చేస్తూ వచ్చినాడు. और फिर आपकी सहायता भी वो कर रहा है। అందరి బట్టి ఉదయకాల సమయంలో ఆయన స్తుతించవలసిన వారముగా इसलिए ఉంటున్నాం. आज सुबह के समय में उसकी आराधना और भजन करने का योग्यता को हम रखते हैं। తర్వాత చివరిదిగా దావీదు అంటున్నాడు, और देखिए आखिरी में दाऊद कहता है, 11వ వచనంలో 11 वचन में है, రెండో భాగము, दूसरा भाग है, నా అంగల ఆర్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. और मेरे जो विलाप को तू नृत्य में बदल डाला। కాబట్టి ఏమంటా ఉన్నాడండి, और देखिए क्या कह रहा है, నా అంగలార్పును నిత్యం నాట్యముగా మార్చినావు. देखिए मैं जो मेरा जो विलाप है उसको नृत्य में बदल डाला। దాన్ని ఏం చేసినాడంట ప్రభు,
देखिए परमेश्वर प्रभु ने उसको क्या किया నాట్యముగా మార్చినాడు. और उसको नृत्य में बदल తన बदल दिया है దుఃఖము నుండి ఆయన ఆనందకరమైన జీవితంలోనికి నడిపించినాడు. और उसके दुख की परिस्थिति में से उसको आनंद का जो जीवन में उसको प्रवेश किया है 11 అనుభవాలు దావీదు కలిగిన కారణాన్ని బట్టి ప్రభువును కీర్తిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నిత్యము నేను ఆయనను స్తుతిస్తానని చెప్తా ఉన్నాడు. और देखिए 11 ऐसी बात है जिसके कारण परमेश्वर को दाऊद भजन कर रहा है और उतने ही बार वो धन्यवाद भी कर रहा है దావీదు జీవితంలో కలిగిన అనుభవము और दाऊद के जीवन में जो अनुभव है उस कारण నీ నా జీవితంలో కొన్ని అనుభవాలుగా ఉంటా ఉన్నాయి. और आपके और मेरे जीवन में भी ऐसे ही कुछ अनुभव तो ఆ है అనుభవాల గుండా నడిపించిన ప్రభువును और ऐसे अनुभवों से लेके जाने वाला परमेश्वर ఈ ఉదయకాల సమయంలో స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. आज के सुबह के समय में उसकी आराधना करने के योग्य हम हैं నేను కీర్తించెదను, और हमें आपको भजन करना है నిత్యము నేను నిన్ను స్తుతించెదను. और मैं सर्वदा तेरा धन्यवाद करता रहूंगा అది దావీదు యొక్క అనుభవం. और ये दाऊद का अनुभव है నీ నా అనుభవం ఎటువంటిది? आपका और मेरा अनुभव क्या है ఆ అనుభవంతో ప్రభువుని మనం ఆరాధించవలసిన వారముగా उसी अनुभव ఉంటున్నాం. के साथ परमेश्वर की आराधना करने वाले ఈ हैं రెండు వచనాలు 11, 12 వచనాలు చూస్తే देखिए 11 और 12 वचन अगर हम देखें అది ఒక కీర్తనగా కూడా పాడబడతా ఉంది. और देखिए वो एक गीत या भजन के नाई भी उसको गा सकते हैं ఆ చిన్నపిల్లలకైతే అదొక పాటగా నేర్పించబడింది. और देखिए छोटे बच्चों को एक गीत ऐसे सिखाया गया है ఏ రకంగా అంటే और वो गीत कैसा है ఆయన నా ప్రాణమును ఎట్లయితే కాపాడినాడో और देखिए उसने किस तरह से मेरे प्राण को उसने बचाया है అలాగే నా దుఃఖాన్ని కూడా ఆయన సంతోషంగా మార్చినాడు. उतना ही नहीं मेरा जो दुख है उसको उसने आनंद में बदल दिया అందరు బట్టి నేను ఆయనను స్తుతిస్తాను అని కీర్తనకారుడు చెప్తున్నట్లు इस कारण मैं उसका धन्यवाद करूंगा भजन करूंगा ऐसे जब भजन रचने वाला कहता है మనం కూడా అటువంటి అనుభవంతో ఆరాధించవలసిన వారం. और इसी अनुभव के साथ हमें भी उसका आराधना और धन्यवाद करना నా चाहिए ప్రాణం ఏమై ఉండకూడదు, मेरा प्राण क्या नहीं होना चाहिए మౌనముగా ఉండకూడదు. चुप नहीं रहना चाहिए అంతేకాకుండా उतना ही नहीं నా అంగలార్పును నాట్యముగా మార్చిన దేవుడిని నేను నిత్యము స్తుతిస్తాను. और मेरे विलाप को नृत्य में बदल डालने वाला परमेश्वर की मैं आराधना करूंगा పాత దినాల్లో और पुराने दिनों में ఈ పాటను పాడి వారు ప్రభుని స్తుతించేవారట. और ये गीत गाकर परमेश्वर की स्तुति करते थे ఏంటంటే 11, 12 వచనాలు और देखिए 11 और 12 वचन నేను ఒకసారి పాడి వినిపించి మనం ఆరాధనలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. मैं एक बार गाकर आपको सुनाऊंगा उसके बाद हम आराधना में మీరు जाएंगे గుర్తు పెట్టుకునండి, और आप उसको याद रखना వచనాన్ని బట్టే రాగం ఉంది. और देखिए वचन के अनुसार ही उसका सुर है నా అంగలార్పు నాట్యముగా మార్చితివి, గోనె పట్ట విడిపించి. నా అంగలార్పు నాట్యముగా మార్చితివి, సంతోష వస్త్రమునిచి. నా ప్రాణము మౌనముగానుండక కీర్తించునట్లు యెహోవా దేవా నిత్యము నిన్ను స్తుతించేదన్. ఏం చేస్తా ఉన్నాడంట? देखिए वो क्या कर रहा है నిత్యము నేను స్తుతించేదని. मैं सर्वदा तेरा धन्यवाद करता ఎంత रहूंगा బ్యూటిఫుల్ సాంగ్ ఇది. ये बहुत ही अद्भुत गीत है ఎంత అనుభవపూర్వకమైన పాటనో వాళ్ళు పాడుతూ और వచ్చినారు. कितना अनुभवपूर्ण ये गाना है और ये गीत ऐसे गाते आ रहे నీ हैं నా జీవితంలో आपके और मेरे जीवन में అటువంటి అనుభవం ఉన్నట్లయితే ऐसे अनुभव अगर है तो నీవు నేను ప్రభుని ఆరాధిస్తా. आप और मैं परमेश्वर की आराधना అటువంటి करेंगे ఆరాధన ప్రభు కోరుతున్నవాడుగా ఉంటావు. और ऐसी आराधना परमेश्वर चाहता भी है అటువంటి ఆరాధన కలిగి ఉండడానికి మనం సిద్ధపరచబడుతుంగా. और ऐसी आराधना हम करें परमेश्वर हमें सिद्ध करे